భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ అనుమానాలు ఉండకూడదు స్వప్న. ఆ అనుమానం కాదన్నయ్య, నిజాలు. ఏంటా నిజాలు? నువ్వింకా నిద్రపోలేదా? నువ్వెక్కడికి వెళ్ళావు స్వప్న? అయినా నువ్వు వచ్చావేంటి బావా? స్వప్న మా ఇంటికి వచ్చింది. స్వప్న నాతో చెప్పుంటే నేను వచ్చి ఉండేవాడు కదా. నీ గురించి చెప్పడానికే వచ్చింది. నా గురించా? నీకు జాబ్ వచ్చిందంట కదా. అవును బా, కంగ్రాట్స్. థ్యాంక్స్ బా. జాయిన్ అయిన తర్వాత నేనే చెప్దాం అనుకున్నాను. కొన్ని ముందుగానే తెలిస్తే కాసి తెలుసుకోవడంలో తప్పలేదు కదా బా. జాబ్ ఏ కంపెనీలో వచ్చిందో తెలుసుకోవచ్చా? జాయిన్ అయిన తర్వాత చెప్తాను బా. జాయినింగ్ ఎప్పుడు? 2 daysలో. ఆల్ ద బెస్ట్ కాసి. థ్యాంక్స్ బా. అవును, ఈ విషయం మీ మావయ్య గారికి తెలుసా? లేదు బా. నేను ఇంకా జాబ్కి రిజైన్ చేసిన విషయమే మావయ్య గారికి తెలియకుండా చాలా చేస్తున్నావు అనమాట. అంటే అన్ని విషయాలు చెప్పుకోలేం కదా బా. గుడ్ కాసి. లైఫ్లో మనం ఎదగాలి, అందరితో పాటు ఎదగాలి. నువ్వు జాబ్కి వెళ్ళే టైంకి మీ మావయ్య గారు లేకపోతే ఎలా? అల్లుడికి జాబ్ వచ్చిందంటే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. మావయ్య గారు ఇప్పుడు స్టేషన్లో ఉన్నారు కదా బా. వస్తారు కాసి. జాబ్ తప్పదు, నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తారు. ఏంటంటే ఇంటిలో మా నాన్నని ఎవరు ఇరికించారో నాకు తెలిసిపోయింది. ఎవరు మీ నాన్న నేర్పించింది? మీ నాన్న ఈ కేసు ఇరుకోవడానికి కారణం ఎవరు? ఎవరైనా సరే ఏదో కాలం అనుకున్నాం. ఒకరోజు నటించవచ్చు, 2 రోజులు నటించవచ్చు, కానీ జీవితాంతం నటించలేరు కదా. మీ నాన్నకి శిక్ష పడుతుందని అందరూ అంటున్నారు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంచినమ్మా, నాన్న కాదు. అసలైన నేరస్తులు ఎవరు దొరికారా నాన్నగా? వీలైనంత త్వరలో నాన్న బయటకు వస్తారు. మీరంతా జాగ్రత్తగా ఉండండి. కాసి నువ్వు జాగ్రత్త. అలాగే బా. అన్నయ్య, తప్పు చేసింది ఎవరైనా సరే నువ్వు వదిలిపెట్టద్దు. ఎలా వదిలిపెడతాను? అరెస్ట్ అయింది, అందరిలో పరువు పోగొట్టుకుంది మన తండ్రి కదా. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టు. ఉంటాను కాసి. ఆ చెల్లెలు జాగ్రత్త. అలాగే బా. బావేంటి నిజం తెలిసినట్టు మాట్లాడుతున్నాడు? నో డౌట్ జరిగిన తప్పులో వీడికి బాగా ఉన్నట్టు. వెళ్ళొస్తాను చెప్పమ్మా. బావ ఇంకా రావట్లేదంటే అక్కడేం గొడవ జరగట్లేదు కదా? పడుకోమని చెప్పాను కదా. నేనేమైనా చిన్నపిల్లనా బావా? పడుకోమనగానే వెళ్ళి పడుకోవడానికి? మొగుడితో గొడవ పడి అర్ధరాత్రి ఆడపడుచు ఏడ్చుకుంటూ వచ్చింది. స్వప్న చెప్పిన దానికి ఏ సమాధానం చెప్పకుండా నువ్వు తీసుకెళ్లిపోయావు. అక్కడేం జరుగుతుందో నువ్వేం చేస్తావో తెలీదు. ఏ టైంలో ఏ ఫోన్ వచ్చి ఏం వార్త వింటానా అని భయంగా ఆలోచిస్తూ నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. నువ్వు కూడా బానే అరుస్తున్నావు. ఇలా మాట్లాడకపోతే నువ్వు నన్ను మాట్లాడనివ్వట్లేదు కదా. ఎవరన్నా లేచారా? ముసుగు కప్పుకుని మరీ నిద్రపోతున్నా. సరే మనం పడుకుందాం పద. ముందక్కడేం జరిగిందో చెప్పు బావా. మామి గారిని బయటికి తీసుకురావడానికి ఏదో ఒక దారి దొరకాలి అన్నావు. స్వప్న మాటలు విన్నాక దారి దొరికింది అనిపించింది. నువ్వు కాశీతో మాట్లాడావా బావా? స్వప్నది అనుమానం దీపా. అదే కాశీని అడగొచ్చు కదా. జాబ్ గురించి అడిగాను. స్వప్న చెప్పిందే కాశీ చెప్పాడు. మాటల్లో పొగరుంది. మా నాన్న విషయంలో కాశీ ఎక్కడో హర్ట్ అయ్యాడు. అందుకే మా నాన్న మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేసి మరీ పోలీస్ స్టేషన్లో సాక్ష్యంగా ఇచ్చాడు. కానీ మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేసింది కల్తీ అయిన ఫుడ్ సప్లై చేశాడని కదా. దానికి ఎఫెక్ట్ అయిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. మా నాన్న స్టేషన్లో ఉన్నాడు. మా నాన్న తప్పు చేశాడంటే చేయలేదు. మరి ఎవరు చేశారు? ఎవరికి మా నాన్న మీద కోపం ఉంది? ఎవరికి మా నాన్నని సీఈఓ పోస్ట్ నుంచి తప్పిస్తే ఉపయోగం ఉంది? జోష్నకి. ఈ కేసులో మనం అనుమానిస్తున్న కాశీ జోష్నను కలిశాడని నువ్వు చెప్పావు. కాశీని తన రూమ్లోకి పిలిపించుకుని జోష్న మాట్లాడింది. ఓకే, ఈ కోడలోంచి మనం ఆలోచించిన ఫుడ్ని కల్తీ చేసింది ఎవరై ఉండాలి? జోష్న. మరి కాశీకి జాబ్ ఇచ్చింది ఎవరు? తెలీదు. అడిగావా? చెప్పలేదు. చెప్పలేదంటే ఏంటి అర్థం? గట్టిగా అడగాలి కదా. మన అనుమానమే నిజమైతే జోష్నకి కాశీకి మధ్యలో ఇంకెవరో ఉన్నారు.
ఆ ఎవరో మనకు తెలియాలంటే మనం కాశీని అడిగితే చెప్తాడా? చెప్పడు. చెప్పకపోగా అసలైన వాళ్ళు జాగ్రత్త పడతారు. అందుకే కాశీతో నార్మల్గానే మాట్లాడాను. మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి బావా? తెలుస్తాయి మరదలా. మన అనుమానమే మనకు దారి చూపిస్తుంది. ఎవరు చేశారో, ఎవరు చేయించారో, దీని వెనక ఎవరున్నారో అందరూ బయటకొస్తారు. మా అమ్మకి మాట ఇచ్చాను దీపా. మాట నిలబెట్టుకోవడం అంత తేలికేం కాదు. ఎందుకంటే మనది అనుమానమే. బలమైన సాక్ష్యం లేదు. ఓడిపోతాన్న భయం కూడా ఉంది. పోలీస్ స్టేషన్లో ఏడుస్తున్న మా నాన్న మొహం చూసినప్పుడు 10 ఏళ్ల వయసులో భయంతో మా నాన్నని పట్టుకుని నేను ఏడ్చిన సంఘటన గుర్తొచ్చింది. నేను ఏడుస్తున్నప్పుడు మా నాన్న ధైర్యం చెప్పుకుంటాడు. కానీ మా నాన్న ఏడుస్తుంటే ధైర్యం చెప్పడానికి కూడా నాకు భయం వేసింది. ఆ క్షణం నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా దీపా? మా నాన్న నీ పరిస్థితిలో ఉంచిన వాణ్ణి జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి ఆయన కాళ్ళ ముందు పడేయాలనిపించింది. కానీ కోపం వెలుగుని మింగేస్తున్న చీకటి లాంటిది. అది పెరుగుతున్న కొద్దీ మనకేం కనిపించదు. మనం కూడా మూర్తుల్లో తయారవుతాం. అందుకే నేను కోపాన్ని వదిలేశాను. ఆలోచించుకొని మొదలుపెట్టాను. మనకు చిన్న క్లూ దొరికింది. దాన్ని పట్టుకుని అసలైన వాళ్ళని ఎలా పట్టుకుని బయటికి లాగా ఆలోచించాలి. మరి మనకి జోష్న మీద అనుమానం ఉంది కదా? ఇక్కడేం మాట్లాడదు, ఇప్పుడేం మాట్లాడదు. ఇప్పటికే చాలా టైం అయింది. ఇక్కడితో క్లోజ్ చేద్దాం. మరి నీ ప్లాన్ ఏంటి బావా? అన్నీ ఇప్పుడే చెప్పేస్తే రేపు నీకు సర్ప్రైజ్ డే ఉండవు మరదలా. టైటిల్స్ ఇప్పుడే పడ్డాయి. సినిమా రేపు చూపిస్తాను. నీ కాదు, వాళ్ళకి. పద, హాయిగా పడుకుందాం. నిజం చెప్పవే. ఏం చెప్పాలి? ఇప్పటి వరకు నిజంగానే అల్లుడు తప్పు చేస్తే అరెస్ట్ అయ్యాడనుకున్నాను. కాని కార్తీక్ గాడి మాటలు విన్న తర్వాత కొత్తగా అనుమానం వచ్చింది. ఏంటది? శ్రీధర్ అరెస్ట్ కావడానికి నీకు సంబంధం ఉందా? ఉందనుకో. అనుకోవడమేంటే? ఉందా లేదా? కంపెనీలో నేను చేసిన తప్పులన్నీ బయటపెట్టి నా ఇంట్లో వాళ్ల ముందే నన్ను దోషిలా నిలబెట్టాలనుకున్న మావయ్యని అంత తేలిగ్గా ఎలా వదిలిపెట్టాననుకున్నావు? అంటే ఫుడ్ కల్తీ అవ్వడం నేనే చేయించాను. నేనే కారణం. ఏంటి ఇది? నువ్వు మరి ఇంత కిరాతకంగా ఉన్నావేంటే? హాస్పిటల్ ఉన్నవాడు ఎవడైనా చచ్చిపోతే శ్రీధర్ మావే జైలుకి వెళ్తాడు. ఈ లోపు కార్తీక్ గాడు నిజాలన్నీ బయటికి లాగి నిన్ను జైలుకి వెళ్ళేలా చేస్తాడు. నేనెందుకు వెళ్తాను? ఇవన్నీ చేసింది నువ్వు కదా. చేయించాను అన్నాను కానీ చేశాను అని ఎక్కడైనా చెప్పానా? ఎవరితో చేయించావే? శ్రీధర్ కాశీతో మాట్లాడిన మాటలే రికార్డ్ చేసి దాన్నే వాగ్మూలంగా ఇచ్చారు. అంటే ఈ పాపాలన్నీ కాశీగట్టు చేయించావా? అయ్యో, నిజాలన్నీ బయటపడితే జైలు కాశీగాడా? అయ్యో అయ్యో అయ్యో, ఏం పనిచేసావే? తమ్ముడికి సాయం చేస్తానని చెప్పి వాడి మెడికి ఉరి వేయిస్తావా? ఉండు, ఇప్పుడే వెళ్ళి నీ సంగతి అందరికీ చెప్తాను. వెళ్ళు. హాల్లో కాదు, నడి రోడ్లో నిలబడి అందర్నీ పోగేసి మరి చెప్పు. నీ గొంతు సరిపోదనుకుంటే మైక్ పట్టుకొని చెప్పు. ఏ బెదిరిస్తున్నావా? దీంట్లో బెదిరింపే ఉంది. నువ్వన్నీ సగం సగమే కదా వింటావు. నా మనవడి జీవితం నాశనం చేసావు కదా. నేను కాశీతో ఏం చేయించలేదు. మరెవరితో చేయించావు? అది నీకనవసరం. మరి ఎవరికి అవసరం? చూడు గ్రాని, నిజాలు బయటపడిరా ఏ కేసు మన మీదకి రాకుండా జాగ్రత్త పడ్డాను. ఇంకా కాశీ విషయం అంటావా? మంచి జాబ్, మంచి శాలరీ. ఈ అత్త నీకోసం చాలా చాలా చేస్తుంది తమ్ముడు. అన్ని మన మధ్యనే ఉండాలి, సరేనా? అలాగే అక్క. ఉంటాను తమ్ముడు. విన్నావా? విన్నానే. నువ్వు కాశీగాడి జీవితం బాగు చేశావని నాకు అర్థమైంది. కాని మన లెక్కలు బయటపడితే లెక్కలుంటేనే కదా బయటపడ్డానికి. ఏం జరిగినా నాకు గాని నా తమ్ముడికి గాని ఏమి జరిగే. ఓకేనా? ఇప్పుడు నేను కొంచెం ధైర్యంగా ఊపిరి పీల్చుకుంటున్నానే. హో, నువ్వు హ్యాపీగా ఊపిరి పీల్చుకోగ్రాని. నేను కాశీగాడిని కూడా నా అవసరాలకే వాడుకుంటున్నాను. బావింక నన్నేవి చేయలేడు. స్టేషన్లో సకల మర్యాదలు జరుగుతున్నాయో లేదో నువ్వు ఒకసారి చూసి రావాల్సింది. ఎవరికి? మీ అల్లుడికి. కొడుకున్నాడుగా, అక్కడే పడిగాపులు కాస్తూ ఉంటాడులే. స్టేషన్ దగ్గర పడిగాపులు గాయడానికి చేసిన తప్పుని నెత్తి మీద వేసుకుని వెళ్ళాడు. ఒరే నువ్వా? నేనే. ఏ
కళ్ళేమన్నా కాకులు ఎత్తికెళ్ళా? నువ్వు పల్లోకొచ్చావా? నేను నాలా కనిపోయానా అని అడగడం ఎందుకో? మీ నాన్న స్టేషన్లో ఉంటే ఏడుస్తున్న మీ అమ్మని బోదారుస్తూ పాపం గుండెలు బాదుకుంటూ ఇంటి దగ్గర బాధపడుతూ ఉంటావనుకున్నాన్రా. అంత గుండెలు బాదుకుంటూ బాధపడాల్సిన అవసరం ఏంటో? తప్పు చేసి అరెస్ట్ అయిన మీ నాన్న గురించిరా. పాపం కట్టుకున్న భార్యలిద్దరూ బాధపడరా? ఏ తప్పు చేయకుండానే మా నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. తప్పు చేసిన కొందరు మాత్రం బయట దర్జాగా తిరుగుతున్నారు. ఆ ఈ కబుర్లన్నీ మా దగ్గరే. నువ్వు అన్నది నిజమే అయితే ఎవరు తప్పు చేశారో చెప్పరా. పెద్ద మేడం, మనుషుల్ని నమ్మించి మోసం చేయడం మీ రక్తంలోనే ఉన్నట్టుంది. మావయ్యని అత్త నమ్మింది, మోసం చేశాడు. నేను నిన్ను నమ్మాను, మోసం చేశావు. మా తాత మీ నాన్న నమ్మాడు, ఆయన కూడా మోసం చేశాడు. నీ ప్లేస్లో నేనుంటుంటే తండ్రి చేసిన తప్పుకు నా మొహం ఎవరికీ చూపించుకోలేకపోయేదాన్ని. తండ్రి తప్పు చేశాడంటే నువ్వు నమ్ముతావేమో, నీ మొహం ఎవరికి చూపించుకోలేవేమో గాని నేను నమ్మను. రేయ్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా మీ నాన్న జైలుకి వెళ్ళవలసిందే. జస్ట్ ఏ మినిట్ పారు, ఇక్కడ ఫినిష్ చేసి నీ దగ్గరికి వస్తాను. ఏంటి పెద్ద మేడం గారు, ఏంటి అన్నారు? మోసం చేయడం నా రక్తంలోనే ఉందా? బావ మళ్ళీ నా పుట్టుక గురించే మాట్లాడుతున్నట్టే ఉంది. పారు, ఇప్పుడు నీ దగ్గరికి వద్దాం. నువ్వేంటాను? మా నాన్న జైలుకి వెళ్తాడా? రాసి పెట్టుకో, మా నాన్నని కోర్టు కూడా వెళ్ళనివ్వను. ఎందుకు అని నీకు అడగాలనిపించట్లేదా? ఎందుకురా? ఫుడ్ కల్తీ ఎవరు చేశారో తెలిసింది. ఎవరు చేశారా? ఎవరు చేసినా కావాలనే చేశారు పారు. మీ నాన్న మీద పగ ఎవరికుంటుంది? మీ అమ్మకి తప్ప. గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే నువ్వెందుకు బుజలు అడుగుంటావు? ఎవరు తప్పు చేశారు, ఎందుకు చేశారు, ఏం ఉద్దేశంతో చేశారు, ఏం ఆశించి చేశారు అన్నీ తెలిసాయి. అయితే ఇంకెందుకు బావా లేటు? ఆ మనిషి ఎవరో చెప్పు. ఆల్రెడీ పోలీసులకి చెప్పాను. పట్టుకు పొమ్మనా? పట్టుకోవడానికి రెడీగా ఉండమని చెప్పాను. పట్టించేదెప్పుడో, ఆధారాలు దొరికినప్పుడు. ఆధారం దొరికేదెప్పుడు? నేనిప్పుడు అదే పనిలో ఉన్నాను. దొరకని చెప్పరా? చెప్పడాలు ఉండవు. మా నాన్నని ఎలా అయితే అందరి ముందు అరెస్ట్ చేయించారో అదే స్టైల్లో అందరి ముందు మర్యాదలు చేస్తూ పంపిస్తాను. ఎక్కడికి? శ్రీకృష్ణ జన్మస్థానానికి. శ్రీధర్ అరెస్ట్ అవడానికి కారణం చూసినే కదా. దీని గురించి తెలిసిపోయిందేమో. బావకేదో ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుంది. లేదంటే ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడు. కాశీగాడేం చెప్పలేదు కదా. చెప్పినా నేను తప్పు చేశాను అనడానికి సాక్ష్యం దొరకాలి కదా. సాక్ష్యాధారాలతో సహా ఆల్మోస్ట్ దొరికిపోయారనుకో. తొందరలోనే, చాలా తొందరలోనే మా నాన్నని ఈ కేసులో ఇరికించాలనుకున్న వాళ్ళకి బుద్ధి చెప్తాను. మళ్ళీ జీవితంలో తప్పు చేయాలంటే ఈ కార్తీక్ గుర్తు రావాలి. ఆ రేంజ్లో బుద్ధి చెప్తా. ఆ వేడుక చూడటానికి అంతా సిద్ధంగా ఉన్నాడు. గ్రాని, ఏంటే? బావే కనిపిస్తున్నాడు. దీపేది? అది చీపురు కట్ట పట్టుకుని ఊడుస్తూ నీ గది వైపు వెళ్ళడం చూశానే. మరి నాకెందుకు చెప్పలేదు? వీడు రాలేదనుకున్నానే. ఏదో జరుగుతుంది గ్రాని.